అమెరికాలోని హడ్సన్ ఇన్స్టిట్యూట్ సమావేశంలో బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ట్రంప్ చెప్పినట్టే చేశాము అని చెప్పి రామ్ మాధవ్ క్లియర్ గా చెప్పేశారు. ఒకసారి బయట విందాం. We agreed to stop buying oil from Iran. We agreed to stop buying oil from Russia, facing so much criticism from our Indian opposition. We agreed for 50% tariffs. Agreed means we did not say anything. We maintained our patience. 50% tariffs we agreed. Today, in the new trade deal also, we agreed for 18% tariffs, higher than what it used to be. I mean, average tariff. So, where is India lagging behind in that? What are those issues that where India is not doing enough? That's a big question. Briefly, I know earlier today, for example, we got into some of the history of the civil nuclear. We lagged behind. We agreed to stop buying oil from Iran, Russia, facing so much criticism from our Indian opposition. We agreed for 50% tariffs. Agreed means we did not say anything. We maintained our patience. 50% tariffs we agreed. Today, in the new trade deal also, we agreed for 18% tariffs, higher than what it used to be. I mean, average tariff. So, where is India lagging behind in that? What are those issues that where India is not doing enough? That's a big question. Briefly. రైట్. రామ్ మాధవ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది సార్. ఇంత వివాదాస్పదం కావడంతో రామ్ మాధవ్ ఒక ట్వీట్ చేశారు. వాట్ ఐ సెడ్ వాజ్ రాంగ్. ఇండియా డిడెంట్ అగ్రీ టు స్టాపింగ్ ఇంపోర్ట్ ఆఫ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా ఎనీ టైమ్. ఆల్సో ఇట్ విగరస్లీ ప్రొటెస్టెడ్ 50% టారిఫ్ ఇంపోజిషన్. I was trying to make a limited counterpoint to the other panelist, but factually incorrect. My apologies అని చెప్పేసి రామ్ మాధవ్ ఎందుకు అన్నట్టు ఎందుకు క్షమాపణ చెప్పారు? నిజం చెప్పారు. కానీ రాజకీయంగా ఆయనకున్న స్థాయిని వల్ల పెద్ద ప్రతిపక్షాలకు అది ఆయుధం అయ్యే వరకు పార్టీకి నష్టం కలగకూడదు కనుక అపాలజీ చెప్పారు. బట్ రామ్ మాధవ్ సెడ్ ఫ్యాక్ట్స్. నేను రాంగ్ చెప్పాను అని అన్నాడు, ఫ్యాక్ట్స్ కావాలి. బట్ రామ్ మాధవ్ సాధారణ వ్యక్తి కాదు. మీకు రామ్ మాధవ్ మాత్రమే కాదు, చరిత్రలో మనకు సత్యం మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. పాపం రామ్ మాధవ్ కూడా సత్యం మాట్లాడి ఇబ్బందులు పడ్డాడు. కానీ సత్యం సత్యమేవే కదా, సత్యమేవే జయతే కదా. సో రామ్ మాధవ్ చెప్పింది చాలా స్పష్టంగా చెప్పారు. మనం బయటలో చూసా, ఎక్కడ తొనుక్కోలేదు. ఇంకోటి, రామ్ మాధవ్ ఆర్ఎస్ఎస్ లో ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్ చూస్తాడు. అంటే ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని ప్రపంచమంతా తీసుకెళ్లేటువంటి ఒక కీలకమైన వ్యక్తి. ఒక దశలో యాక్చువల్గా అయితే ఇండియన్ ఫారిన్ మినిస్టర్ కావాలైనా, కానీ ఫర్ సమ్ రీజన్స్ కాలేదు. పార్టీకి ఒక సీరియస్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ థింకర్ ఆర్ఎస్ఎస్కు, బీజేపీకి మంచి మేధావి. ఎందుకంటే ఆయన హిందుత్వ పారాడిమ్ అనే పుస్తకం రాశారు, న్యూ ఆర్డర్ అని చెప్పి వరల్డ్లో చేశారు. నేను ఆయనను మా ఇంట్లోనే ఇంటర్వ్యూ కూడా చేశాను. దాదాపు ఒక 1 hour ఇంటర్వ్యూ. అది మీరు చూడండి, ఒక 80,000 చూశారు. అసలు ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన విధానము, ఆయన చెప్పిన మాటలు ఇది హైలీ స్కాలర్లీ. చాలా మీకు ఫారిన్ పాలసీ పైన ఒక కాంప్రిహెన్సివ్ అండర్స్టాండింగ్ రావటానికి ఆ ఇంటర్వ్యూ ఇప్పటికీ చూస్తుంటారు. సో అంత మేధో సంపత్తి కలిగినటువంటి రామ్ మాధవ్ .in ఆయన ఆర్టికల్స్ ఉంటాయి, మీరు చదవండి. We may agree with him, we may not agree with him. That's a different question. కానీ ఆయన ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఢిల్లీ ఎడిషన్లో కాలం రాస్తారు రెగ్యులర్గా. సో మీరు ఇవన్నీ కూడా చూడండి. ఈజ్ ఏ నాన్ స్కాలర్, థింకర్, ఐడియాలజీ అండ్ వెల్ రెడ్, హైలీ రెడ్. సో అందువల్ల చాలా డీసెంట్ హ్యూమన్ బీయింగ్ కూడా, మీకు అది కూడా చెప్పాలి. వెరీ వెరీ డీసెంట్ హ్యూమన్ బీయింగ్. నాకు అనుభవం ఏంటంటే, ఆయన మా ఇంటికి 10 o'clock ఇంటర్వ్యూ. సో కానీ ఆయన నాకు మెసేజ్ పంపారు, నాగేశ్వర్ గారు మీతో కొంతసేపు మాట్లాడినట్టు కూడా ఉంటుంది, నేను ఉదయమే వస్తాను, మీ ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేస్తాను, కేవలం ఇడ్లీ సరిపోతుంది నాకు, మీరు ఏమీ శ్రమ పెట్టకండి మీ శ్రీమతి గారికి అని పెట్టాడు. ఎంత హ్యూమన్ టచ్ చూడండి, మామూలు విషయం కాదు. నేనేమీ అడగకపోయాను. నేను 10 o'clock కదా అని చెప్పి నేను అడగలేను కదా బ్రేక్ఫాస్ట్కు. ఆయన టైము, ఆయన షెడ్యూల్ ఎంత బిజీ ఉంటారో అని. కానీ ఈ హిమ్సెల్ఫ్ కేమ్, నేను వస్తాను, మీ ఇంట్లో టిఫిన్ చేస్తాను, అది కూడా మీరు మీ శ్రీమతి గారికి ఎక్కువ కష్టపెట్టకండి, కేవలం ఇడ్లీ మాత్రమే సరిపోతుంది నాకు అని.
అందువల్ల అంత డీసెన్సీ ఉన్నటువంటి నాయకుడు వ్యక్తిగతంగా కూడా. అందువల్ల ఆయన ఏం చెప్పాలంటే క్షమాపణలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన చెప్పింది ఏమీ తప్పు కాదు. కానీ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి, రాజకీయ పార్టీని వ్యతిరేకించే ప్రతిపక్షాలకు ఆయుధమైంది కనుక ఇబ్బంది పెట్టాడు. ఇక ఆయన చెప్పిన దాంట్లో ఫ్యాక్చువల్ గా ఏంటి చెప్పండి నాకు. ఇరాన్తో మేము ఆయిల్ ఇంపోర్ట్స్ ఆపుకున్నాము అన్నాడు. అది నిజమే కదా. సో దట్స్ ఎ బిగ్ క్వశ్చన్ అని ఆమె అన్నది కరెక్ట్. రామారావు చెప్పింది దట్స్ ఎ బిగ్ క్వశ్చన్. వేర్ డిడ్ వి లాగ్ బిహైండ్ ఇన్ దట్ అన్నాడు. ఇన్ దట్ అంటే ఏంటి? దట్ అంటే ఏంటి? ఇన్ సరెండరింగ్ టు యుఎస్, ఇన్ సరెండరింగ్ టు ట్రంప్. ట్రంప్తో రాజీ పడడంలో, ఇంకా కాస్త క్రిటికల్ భాష వాడాలంటే ట్రంప్కు లొంగిపోవడంలో మేము ఎక్కడ వెనుకబడ్డాము అన్నాడు. మీరు ఆయన బయటలో చూడండి, వేర్ డిడ్ వి లాగ్ బిహైండ్ ఇన్ దట్ అన్నాడు. దట్. సో వాట్ ఈస్ దట్? దట్ ఇస్ ఎ బిగ్ క్వశ్చన్. దట్ ఏంటి? ట్రంప్తో రాజీ పడడం, అమెరికాతో రాజీ పడడం, అమెరికాకు సరెండర్ కావడంలో మోడీ ప్రభుత్వం ఎక్కడా తగ్గలేదు, తగ్గేదే లేదు. మేము లొంగిపోతామంటూ లొంగిపోయింది అని చెప్తున్నారు. సో భాష వేరైనా భావం అదే కదా. మీకు ఏమంటున్నాడు? ఇరాన్ నుంచి చమురు దిగుమతులు ఆపుకోండి అన్నారు. ఆపారు కదా, నిజమే కదా. ఈవెన్ ఆయన ట్వీట్ లో కూడా ఆ విషయంలో మిమ్మల్ని కాంట్రడిక్ట్ చేయలేదు, గమనించండి. సో ఇరాన్ నుంచి ఒకప్పుడు మనం 10 to 12% దిగుమతి తీసుకురావాలి. మన టోటల్ ఇంపోర్ట్స్ లో 10 to 12% దిగుమతి చేసుకోవడం. మనకు చీప్ దగ్గరలో ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ తక్కువ రష్యాతో పోలిస్తే, అమెరికాతో పోలిస్తే. తర్వాత మనకు రూపీస్ లో మనం పే చేసే వాళ్ళం. సో అందువల్ల మనకి ఏ రకంగా చూసినా ఇరాన్ ఆయిల్ వాజ్ బెనిఫిషియల్. కానీ ట్రంప్ ఒత్తిళ్ల వల్ల ఇరాన్ నుంచి చమురు దిగుమతులు నిలిపేశాం. ఇంకా రామ్ మాధవ్ చెప్పలేదు, కానీ బహుశా నేను మొత్తం వీడియోలో చూడలేదు, కానీ ఈ బయటలో లేదు. చబహార్ పోర్ట్ విషయంలో కూడా మనం రాజీ పడ్డాం. ఈ బడ్జెట్ లో చబహార్ పోర్ట్ లో ఏ కేటాయింపులు లేదు. ఈవెన్ చబహార్ పోర్ట్ పైన గతంలో ట్రంప్ ప్రభుత్వం వేవర్ ఇచ్చింది. ఆ వేవర్ మినాయించారు కనుక లాస్ట్ బడ్జెట్ లో 400 కోట్లు కేటాయించారు. ఇప్పుడు మళ్ళీ ఆ వేవర్ ను తొలగించి మళ్ళీ ఆంక్షలు పెట్టారు కనుక వెంటనే మన ప్రభుత్వం థ్యాంక్ యూ, విల్ ఫాలో యువర్ ఆర్డర్స్ అని చెప్పి ట్రంప్ ఆదేశించడంతోనే బడ్జెట్ లో చబహార్ పోర్ట్ కేటాయింపులు తీసేశారు. సో ఇరాన్ నుంచి ట్రేడ్ టోటల్ గా జీరో అయింది, ఆయిల్ ట్రేడే కాదు. సో ఇరాన్ షిప్లు మన విశాఖపట్నం వచ్చి మన భారత ఆహ్వానం మేరకు ఇంటర్నేషనల్ ఫ్లీట్ లో మనం ఆర్గనైజ్ చేస్తే వైజాగ్ వచ్చి వెళ్ళిపోతుంటే మధ్యలో భారత తీరానికి సమీపంలో అమెరికా దుర్మార్గంగా సబ్మెరైన్ దాడి జరిపి, అదేమి వార్షిప్ కాదు, అది యుద్ధ భూమి కాదు, హిందూ మహాసముద్రం, అక్కడ అటాక్ చేసి ముంచేశారు. కనీసం ఇండియా అభ్యంతరం చెప్పలేదు, కండెమ్ చేయలేదు. మన అమెరికా ఇరాన్ పైన యుద్ధం చేస్తే మాట్లాడలేదు. సో అందువల్ల రామ్ మాధవ్ చెప్పే విషయాలు ఇవన్నీ. సో ఇరాన్ విషయంలో మనం ట్రంప్ ఏమి చెప్పితే అది చేశాము, ఇది మొదటిది. ఇక రష్యన్ ఆయిల్, ఇది చాలా కీలకం. మేము ఇప్పటి నుంచో నేను చెప్తూ వస్తున్నా, మీకు డేటాతో సహా చెప్పాను. రష్యన్ ఆయిల్ ఈ మధ్య ట్రేడ్ డీల్ తో చర్చల సందర్భంగా ఆ ట్రంప్ ప్రకటించాడు కూడా, ఇన్ మోడీ గవర్నమెంట్ ఇండియా అగ్రీడ్ టు స్టాప్ బయింగ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా, బట్ ఇట్ కాంట్ బి డన్ ఎట్ ఎ స్ట్రోక్. దశల వారీగా తగ్గించుకుంటారని ట్రంప్ చెప్పాడు. మన దేశంలో రాజకీయ నాయకులు కాదు మేము ఒప్పుకోలే అన్నారు. ఇప్పుడు ఏమైంది? రామ్ మాధవ్ చెప్పడం పక్క పెడతాం. రామ్ మాధవ్ ఇప్పుడు పాప అన్యాయంగా ఆయన అనకూడదు, డేటా కూడా తెలుస్తుంది కదా. మీరు ఇండియా ట్రేడ్ డీల్ జరుగుతున్న సమయంలో కంప్లీట్ గా తగ్గించేశారు కదా. సో డేటా ఇప్పుడు రామ్ మాధవ్ అన్నాడా అనలేదా అది తర్వాత సంగతి. రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్ తగ్గించుకున్నారు కదా, మళ్ళీ ట్రంప్ ఆంక్షలు ఎత్తివేశాక మళ్ళీ పెరిగింది. సో ట్రంప్ ఆంక్షలు మొదట్లో ట్రంప్ ఆంక్షలు ఉన్నా కూడా రష్యా నుంచి మనం ఆయిల్ కొన్నది, అక్కడ మోడీ ప్రభుత్వం నిలబడ్డది, దాంట్లో డిస్ప్యూట్ లేదు. కానీ ఎప్పుడైతే ట్రేడ్ డీల్ గురించి చర్చలు మొదలైనాయో ట్రంప్ కండిషన్స్ రష్యన్ ఆయిల్ తగ్గించుకోమని దానికి మాత్రం అంగీకరించింది. సో అందువల్ల మీకు రామ్ మాధవ్ చెప్పాడా లేదా తర్వాత అవన్నీ ఫ్యాక్ట్స్ కదా, మీకు కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా. డేటా రష్యా నుంచి ఆయిల్ మీరు రహస్యంగా తీసుకోం కదా. మీరు ఆ లెక్కలు చూస్తే మంత్ టు మంత్ మీరు చూడండి, క్లియర్ గా ట్రంప్ ఆంక్షలు పెట్టినప్పుడు రష్యా నుంచి ఆయిల్ కొనడం కూడా తగ్గించుకున్నాం. అదే రామ్ మాధవ్ చెప్పాడు, డేటా ఉన్న డేటా కదా. ఇక మీకు మూడవది 50% టారిఫ్స్. 50% టారిఫ్లు విధించినప్పుడు కూడా మేము అగ్రీ అయ్యామని చెప్పాడు. అగ్రీ అంటే ఏంటి అంటే మేము సైలెంట్ గా ఉన్నామన్నాడు. నిజమే కదా. మీకు ఇది కూడా మోడీ ప్రభుత్వం మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం సైలెంట్ గా ఉన్నారు అని చెప్పి.
ఆఖరికి నేను చాలా విశ్లేషణలు చెప్పాను, మీరు పాత విశ్లేషణ తీయండి. 18%కు మన ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడం అన్యాయము, అది అంతకు ముందున్న దానికన్నా చాలా ఎక్కువ అని వివరంగా చెప్పాను. అది కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో కొట్టేసే అవకాశం ఉండగా ఆదరాబాదరాగా అమెరికాకు ఉపయోగపడే రీతిలో చేర్చుకున్నాం. సో మీకు అమెరికాకు ఉపయోగపడే రీతిలో మనం ఇండియా డీల్ కుదుర్చుకుంది. తర్వాత సుప్రీంకోర్టు కొట్టేసినాక 10%కి వచ్చింది. మనం ఒప్పుకున్నది 18% కనుక మీరు ఒప్పుకున్నది ఇవ్వాలని ట్రంప్ అంటున్నాడు. అయ్యా మరి మీరు సుప్రీంకోర్టు కొట్టేసినాక మీరు 10% తగ్గించారు కదా అంటే అది వేరు, మీకు వర్తించదు అది అంటున్నాడు. మీరు ఆల్రెడీ అగ్రీడ్ కదా 18% అంటున్నాడు. అదే రామ్ మాధవ్ చెప్పాడు, మేము 18% అది అంతకు ముందు కన్నా చాలా ఎక్కువన్నా కూడా ఒప్పుకున్నాం కదా అంటున్నాడు. సో రామ్ మాధవ్ వాస్తవం చెప్పాడు, సత్యం చెప్పాడు. అన్ఫార్చునేట్లీ అది పొలిటికల్ గా ఆయన పార్టీకి ఎంబరాస్మెంట్ కనుక ఒక బీజేపీ కార్యకర్తగా, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నిజాయితీ కలిగిన స్వయం సేవకుడిగా తాను అపాలజీ చెప్పాడు. నిజంగా చెప్పాలని అపాలజీ చెప్పాల్సిన అవసరమే లేదు. వాట్ ఈ సెడ్ వాజ్ 101% ట్రూ. సో ఆయన సత్యమే చెప్పాడు. అలా అబద్ధాలు అలా తప్పులు చెప్పి పొరపాట్లు చెప్పేటువంటి అసమర్థుడు కాదు రామ్ మాధవ్. రామ్ మాధవ్ ఈజ్ హైలీ టాలెంటెడ్, హైలీ నాలెడ్జబుల్, ఇంటెలెక్చువల్. సో యూ మే నాట్ అగ్రీ, ద రైట్ వింగ్ ఇంటెలెక్చువల్ థింకర్స్ లో ఇది టవరింగ్ పర్సనాలిటీ, ఆర్ఎస్ఎస్ థింకర్స్ లో. ఇది నేను చెప్పడం కాదు. ఇప్పుడు ఏదో రామ్ మాధవ్ మాటలు మోడీ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తున్నాయి కనుక మీరు రామ్ మాధవ్ను మెచ్చుకుంటున్నారు అని అనుకోకండి. రామ్ మాధవ్తో నేను చేసిన ఇంటర్వ్యూలో చూడండి, రామ్ మాధవ్ ఇంట్రొడ్యూస్ చేస్తూ కూడా ఇదే చెప్పాడు, వన్ ఆఫ్ ద ఫోర్మోస్ట్ రైట్ వింగ్ థింకర్స్ అని. సో ఇవాళ కొత్తగా చెప్పడం కాదు, నేను రామ్ మాధవ్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇదే ఇంట్రొడక్షన్ ఇచ్చాను. మీకు మోడీ ప్రభుత్వం పైన అప్పుడు ఆయన ఇబ్బంది పెట్టే మాటలే మాట్లాడలే కదా. కంప్లీట్ గా మోడీ ప్రభుత్వ ఫారెన్ పాలసీని డిఫెండ్ చేశాడు కదా. కానీ ఆ ఫారెన్ పాలసీ డిఫెండ్ చేసే క్రమంలో కూడా చాలా క్యాండిడ్ గా మాట్లాడాడు, మూర్ఖంగా డిఫెండ్ చేయలేదు. ఈజ్ వెరీ వెరీ క్యాండిడ్, వెరీ వెరీ ఎఫెక్టివ్. కొన్ని విషయాలు అంగీకరించాడు కూడా. మీకు ఉదాహరణకు నైబర్హుడ్ డిప్లొమసీ గురించి అడిగాను నేను. మీరు ఒకప్పుడు మోడీ ప్రమాణ స్వీకారానికి ఇరుగు పొరుగు దేశాలు పంపారు. మొన్న పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత గ్లోబల్ డిప్లొమసీని మీరు యూరోప్ కు అమెరికాకు పంపించారు, కానీ మన పొరుగు దేశాలకు పంపలేదు అంటే ఈ హాస్ టేకెన్ దట్ సజెషన్, పాజిటివ్ గా తీసుకున్నాడు. కరెక్టే మీరు అన్నది, వాళ్ళు పంపాల్సి ఉండే అన్నట్టు మాట్లాడాడు. సో అందువల్ల ఈ సో క్యాండిడ్ పర్సనాలిటీ. అందువల్ల ఇవ్వాలేదో ఆయన వ్యాఖ్యలు మోడీ ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉన్నాయి కనుక మీరు ఆయన పొగుడుతున్నారు సార్ అనొచ్చు. పొగడడం నాకు అలవాటు లేదు, నాకు రామ్ మాధవ్తో పబ్లిక్ రిలేషన్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. కానీ బట్ ద ఫ్యాక్ట్ రిమైన్స్ ఈజ్ ఆయన డీసెంట్ హ్యూమన్ బీయింగ్ అంటానికి ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను. నేను ఆయన ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆయన ట్విట్టర్లో దాన్ని పోస్ట్ చేశాడు. ఒక బీజేపీ సింపథైజర్ నన్ను అబ్యూజివ్గా మాట్లాడాడు. అప్పుడు ఆయన ఒక ట్వీట్ పెట్టాడు రామ్ మాధవ్. ఏమని పెట్టారు సార్, ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ సైన్స్ సేవక్ యు కెనాట్ సే లైక్ దిస్. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈజ్ ఏ నాలెడ్జబుల్ అని ఇంకా నన్ను అప్రిషియేట్ చేస్తూ పెట్టాడు. వెంటనే అతను ఆ ట్వీట్ తీసేశాడు, విత్డ్రా చేశాడు. సో అందువల్ల అంటే ఈ అబ్యూజివ్ గా మాట్లాడడానికి రామ్ మాధవ్ అనుమతించాడు. బట్ ఈజ్ ఎ హార్డ్ కోర్ ఆర్ఎస్ఎస్ థింక్ ఐడియాలజీ, అందులో డిస్ప్యూట్ లేదు, అనుమానమే లేదు. ఈ స్ట్రాంగ్లీ డిఫెండ్ సంఘ్ ఐడియాలజీ, ఆ మేరకు ఆర్ఎస్ఎస్ థింకర్ కూడా ఆయన. సో అందువల్ల రామ్ మాధవ్ను టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇప్పుడు టార్గెట్ చేయాల్సిన రామ్ మాధవ్ కాదు, మోడీ ప్రభుత్వం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సింది ఏంటంటే అవన్నీ ఫ్యాక్ట్సే కదా. మరి మీరు ఇరాన్ విషయంలో ట్రంప్తో రాజీ పడ్డారు, రష్యా ఆయిల్ విషయంలో ట్రంప్తో రాజీ పడ్డారు, ఆఖరికి ఇండియాకు నష్టం కలిగించే ట్రేడ్ టారిఫ్ల విషయంలో కూడా రాజీ పడ్డారు. రామ్ మాధవ్ ఆనంది మీరు డెడ్ ఎకానమీ అన్నా మోడీ మాట్లాడలేదు, నిన్న కాకమన్నా నరక కూపం అన్నా మోడీ మాట్లాడలేదు. H1B వీసాల మీదనైతే పీయూష్ గోయల్ అది ఇష్యూనే కాదు, ఈ మధ్య H1B అవసరం లేదు అంటున్నారట మన వాళ్ళే అని H1B వీసాస్ కు వ్యతిరేకంగా మాట్లాడాడు. ట్రంప్ కు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన పీయూష్ గోయల్ H1B వీసాలకు వ్యతిరేకంగా మాట్లాడారు. మీరు ఉంటాయి చూడండి వీడియో. అందువల్ల ట్రంప్ ప్రభుత్వంతో మోడీ ప్రభుత్వ రాజీ అనేది కళ్ళ ముందు కనబడుతుంది కదా. అందుకే నేను మోడీ ప్రభుత్వ ఫారిన్ పాలసీ క్లీన్ బోల్డ్ అని వీడియో పెడితే 1,00,000 మంది చూశారు. సో దట్ ఈస్ ద పబ్లిక్ ఒపీనియన్ కూడా కదా.